ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. ఈ వీడియోలో మనము తల్లిదండ్రులు బిడ్డల పట్ల బాధ్యతలు ఎలాగున్నాయి, ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకునే భార్యాభర్తలు వారు బిడ్డలను సరిగా పట్టించుకోవడానికి టైం లేని స్థితి, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు డిఫరెంట్ ప్లేస్లో, లేక ఒకే చోట ఉద్యోగం చేసుకుంటే కూడా ఒక ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోవటం, మార్నింగ్ మళ్ళీ ఎర్లీగా వెళ్ళిపోవటం. ఈ విధంగా అంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే ఎవరికి వారే పని చేసుకుంటా డబ్బులు సంపాదించుకోవాలి, ఏదో చేయాలి అనే తపన మీద బిడ్డల పట్ల, కుటుంబం పట్ల ప్రేమ లేక వారి యొక్క క్రమశిక్షణ అవన్నీ కూడా వారు నేర్పలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వారికి టైము ఉండడం లేదు. ఇలా టైం లేని కారణం చేత ఏమవుతూ ఉందంటే వారిలో ప్రేమ అనురాగాలు బిడ్డలలో ఉండటం లేదు. ఆ కారణం చేత ఏమవుతూ ఉందంటే ఈ పెద్దవారు అయిపోయిన తర్వాత వీళ్ళు విచ్చలవిడిగా ఉండటం, వారి ఇష్టం వచ్చిన రీతిలో వారు ప్రవర్తించడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. దీనికి బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ధనికుడు ఉన్నాడు. ఆ ధనికుడి గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఎందుకు అంటే ఆయన పిల్లల్ని ఏ విధంగా పెంచాడు, వారు ఏ విధంగా ఆ కుటుంబం దీవించబడింది, ఏ విధంగా వారి కుటుంబం వర్ధిల్లింది, ఏ విధంగా వారు గొప్ప ధనవంతులు అయిపోయారు, అన్ని విధాలుగా వారు ఎలాగున్నారు అనేది మనము ఆలోచన చేద్దాం. దయచేసి మీ బైబిళ్ళు ఓపెన్ చేయండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుకుందాం. మొదటి వచనం నుండి 5వ వచనం వరకు. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం వరకు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానమును పుచ్చుకొనవలనని వారిని పిలిపించుతూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనందరి కొరకు దీవించును గాక. ఇలా మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ మాటల్లో తల్లిదండ్రులు కుటుంబం పట్ల ఎలాగూ ఉంటున్నారు అనేది మనం చెప్పుకున్నాం. అయితే అనగా బిడ్డల పట్ల వాళ్ళు బిడ్డలను చూసే క్రమము లేక బిడ్డలను చూసే పద్ధతి ఎలాగూ ఉంది అని మనము ఆలోచించేస్తే ఇక్కడ యోబు గురించి మనం చదువుకున్నాం. ఈ యోబు అనేవాడు ఈయన ఎటువంటి ఆయనంటే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అనగా ఇతనికి 10 మంది పిల్లలు ఉన్నారు, 7 మగ పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు. అలాగే తూర్పు దిక్కున అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆయన గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఆయనకు ఆ రోజుల్లో ధనాన్ని ఎట్లాగూ చెప్తారంటే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను అనేది చూస్తున్నాం. అంటే ఒకరి ఆస్తి మెజర్ చేసేది వారి యొక్క ఏమేమి కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా వారి ఆస్తిగా ఆ దినాల్లో మెజర్మెంట్ చేసేవాళ్ళు. అలాగూ వారిని ఉన్నవాడు లేనివాడు అనేది విచక్షణ, అదే అంటే వారిని డివైడ్ చేయాలంటే ఇవన్నీ చెప్పేవారు వారి గురించి. దీనికి మించి ఇంత ఆస్తిపరుడైన యోబు ఆయన ఎటువంటి వాడు అనేది మనం మొదటి వచనంలో చూసామంటే అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అనేది చూస్తూ ఉన్నాం. యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయం కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అనగా ఆయన క్వాలిఫికేషన్స్. ఇప్పుడు మనం బాగా చదువుకున్నాము అనుకున్నాం. అయితే ఆయన పక్కన ఏం రాస్తారు, MBBS, MS, ఇంకా అటువంటి సంబంధించిన ఇంకా కోర్సెస్ ఏమైతే ఉండేవో, FRCS లండన్, ఇక ఇవన్నీ వరుస పెట్టి రాసుకుంటూ ఉంటారు. అంటే ఏమన్నమాట, ఇది వారి యొక్క క్వాలిఫికేషన్. అంటే ఆ పక్కన ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఏమవుతుంది, వారి యొక్క స్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అంతే కదా, మనం కూడా చదువుకున్న MSc B.Ed అనగా టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది టీచర్గా B.Ed చేసిన వాళ్ళు టీచర్గా చేస్తారు. MSc B.Ed అంటే ఈ టీచర్ గారు
ఎంఎస్సి చదివాడు, ఆ తర్వాత బిఎడ్ కూడా చదివాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ పేర్లు. కానీ యోబుకి ఏమి పేర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు కుమార్తెలు ఉన్నారనేది ఆయన కుటుంబం. అనగా చెడుతనాన్ని విసర్జించిన వాడు ఇదొక క్వాలిఫికేషన్. ఆయన యథార్థవంతుడు అదొక క్వాలిఫికేషన్, న్యాయవంతుడు అదొక క్వాలిఫికేషన్, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనేది మనం యోబుని గురించి చూస్తున్నాం. ఇంకా ఈ యోబుని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తి చెప్పటం లేక బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంటుండగా ప్రవక్తలైన వారు దేవుని ఆజ్ఞ చొప్పున ఇవన్నీ కూడా రాశారు. ఆ దినాల్లో ఇవన్నీ రాయడం జరిగింది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు వీళ్ళ గురించి అంటే ఇక్కడే చూస్తే 8వ అధ్యాయం ఆఖరి వచనంలో భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అంటే అంత గొప్పవాడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాకు తెలుసు అనేది నేను చెప్తాను, మీరు చెప్తారు, మనందరం చెప్తాం. ఎందుకంటే మనం రోజు టీవీల్లో చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం, యూట్యూబ్స్లో చూస్తున్నాం, రకరకాలుగా చూస్తున్నాం, మనకు తెలుసు. కానీ ఆయనకు మనం తెలుసా అంటే ఆయనకు మనం తెలియదు. ఇప్పుడు మనం వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఇప్పుడు నేను కిషోర్ బాబు అడ్వకేట్ని అని అంటే ఆయన తెలుసా? తెలియదు. కానీ మనకు ఆయన తెలుసు. కానీ దేవుడు అంటే నరేంద్ర మోడీ ఈ లోకంలో ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ సర్వాంతర్యామికి సర్వసృష్టికి దేవుడైన యెహోవా దేవుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అంటే ఆయనే ఈయన గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అంత గొప్పవాడు. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాటలన్నీ అంత గొప్పవాడు, అంత ధనికుడు, అంత బుద్ధి కలిగిన వాడు, అంత మంచి ప్రవర్తన కలిగిన వాడు యోబు. ఈ యోబు మరి ఇన్ని ఆస్తులు ఉన్నప్పుడు జనరల్గా బిజీగా ఉంటారు. ఇంతమంది పనివారు ఉన్నప్పుడు ఆ పనివారిని మెయింటైన్ చేయటం, వాళ్ళని చూసుకోవటం, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కానీ ఈయన విషయంలో అయితే అలాగూ లేదు. పిల్లల యందు బహుశ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనకు 10 మంది సంతానం ఉన్నారు. వారిలో 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఈ 7 మగపిల్లలు ఏం చేస్తున్నారట, ప్రతిరోజు వారింట్లో విందు జరుగుతుంది. ఎందుకంటే ధనికులు, బాగా డబ్బున్న వాళ్ళు, వారింట్లో విందు జరుగుతుంది. ఆ విందు జరిగేటప్పుడు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని ఆటోమేటిక్గా ఆ 3 వారు పెళ్ళిళ్ళు వారు చేసుకున్నారు, వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కూడా ప్రతిరోజు వారిని పిలిపించి ఎవరింట్లో అయితే ఆ రోజు విందు జరుగుతుందో ఆ ఇంట్లో వారితో పాటు సమానంగా వారికి కూడా చూసి వారిని గొప్పగా ట్రీట్ చేసి పంపించడం. మరలా రెండో రోజు ఇంకొకరి దగ్గర జరిగితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావడం. అంటే ఆడపిల్లల్ని మరలా వివాహం అయిపోయిన తర్వాత కూడా పిలిపించుకుంటూ ఉన్నారు అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇదంతా ఈ ప్రేమ ఎవరు నేర్పారు? ఈ రోజుల్లో మనకు తెలియదు ఏముంది. భార్యాభర్తలు మనం పెళ్లి చేస్తాం. పెళ్లి చేసిన తర్వాత ఆ పిల్లలు ఆ పెళ్లి చేసిన దగ్గర నుంచే మనందరికీ తెలుసు సపరేట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ అమ్మాయికి ఆ విధంగా లేకపోయినా వారి అమ్మగారో ఎవరో ఏమని చెప్తారంటే మీరు ఎందుకమ్మా వాళ్ళ ఇంట్లో కలిసి ఉంటే మీరు సపరేట్గా ఉండండి, మేము కూడా వస్తా పోతూ ఉండడానికి మాకు కూడా చాలా బాగుంటుంది అని చెప్తారు. అంటే ఈ విధంగా ఏంటి, ఒక కుటుంబంలో ఆ కలిసి ఉండటం అనేది వారికి ఇష్టం లేదు. వారు దూరంగా ఉండటం అలవాటు చేసుకుంటారు. ఈవెన్ కొడుకులైనా కానీ కూతురులు అంటే అలాగ బయటకు వెళ్ళిపోతారు. కొడుకులు కూడా తల్లిదండ్రులతో ఉండడానికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే 7 కుటుంబాలుగా ఉన్నాయి. కానీ ప్రతిరోజు ఒక కుటుంబంలో ఒక విందు జరుగుతుంది. ఆ విందు జరిగినప్పుడు అక్క చెల్లెల్ని పిలిపించుకుంటూ రావడం అనేది ఒక ఆనవాయితీగా వారికి వచ్చింది. ఆనవాయితీ అంటే ఒట్టిగానే రాలే అది. యోబు చిన్ననాటి నుండి అక్క, తమ్ముడు లేక చెల్లి, అన్నయ్య ఈ బంధాలు వాళ్ళలో బాగా బలిష్టంగా అలవాటు చేసిన యోబుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత ధనవంతుడు, మరి దేవుడు కూడా ఆయన్ని మెచ్చుకున్నాడు. అటువంటి నీతిపరుడు లేడని, మరి నీతి కలిగిన వాడు, ధనవంతుడు, 10 మనుషులు, మరి ఎంతోమంది వందల సంఖ్యలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అయితే కూడా ఆ బిజీలోనే ఉంటాడు. కానీ కుటుంబాన్ని విడనాడిన వాడు కాదు యోబు. ఆ కారణం చేత వారు దినదినము అలాగూ విందులు చేసుకుంటూ ఉన్నారు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఎంత గొప్ప వ్యక్తి, గొప్ప ప్రేమ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఆయన ఉంచాడు అంటే చిన్ననాటి నుండి ఆ విధంగా పెంచాడు అనేది మనము గమనిస్తాం. ఆ విధంగా పెంచిన కారణం చేత యోబు మరి అంత ధనవంతుడైన ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ గమనించండి. ఆయన
ప్రతి దినము వారి కొరకు మన 5వ వచనంలో గమనిస్తే ఇక్కడ మనం చూస్తే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చాను. ఈ మాటలు మనం గమనిస్తే విందు దినాలు జరుగుతూ ఉన్నాయి. విందులో జనరల్గా ఆ దినాల్లో ఏముంటుంది, తాగటం అనేది సామాన్యమైన ఒక సంగతి. ఆ తాగినప్పుడు జనరల్గా ఎలా వస్తుందంటే దేవుడెవరు, మాకు ఇంత డబ్బు ఉంది, ఇంత ధనం ఉంది, దేవుడేంది అనే ఒక భావన పిల్లల్లో వచ్చుండొచ్చు ఏమో అని అనుకొని వచ్చుండొచ్చు అని ఫీల్ అయిపోయి తండ్రి అయిన యోబు ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడు. దినదినము వారిని, అంటే అటువంటి మాటలు ఏమి అనకూడదు, లేక ఆ విందు అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడటం, దేవుని వాక్యాలు వారికి బోధించడం, అంటే ఈ విధమైన ఒక దేవుని వాక్యాలు ఆ విధంగా చెప్తూ ఆయన ఏం చేస్తా ఉన్నట్టు వాళ్ళని వాక్యము ద్వారా పవిత్రపరుస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ధనవంతులమైనా ఎలాగూ ఒదిగి ఉండాలి, ఎలాగూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈయన భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు కాబట్టి నాలాగే నా పిల్లలు కూడా ఉండాలి అనుకొని దినదినము ఆయన వారికి ఎలాగూ బోధిస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే అంత మాత్రమే కాదు కానీ ఉదయాన్నే లేచి, ఇక్కడ ఏమని చూస్తున్నాం మనం, అరుణోదయమున లేచి అనే మాట చూస్తాం. వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుతూ వచ్చాను. దహన బలి అనగా అది ఆ ప్రాయచిత్త బలి, అంటే దేవునికి ఆ దహన బలి అర్పించడం ద్వారా పాపాలు క్షమించబడతాయి అనేది ఆ దినాల్లో, పాత నిబంధన కాలంలో ఆ దినాల్లో ఉండేది. కాబట్టి ఆ దహన బలి ఆయన అర్పిస్తూ ఉన్నాడు. ప్రతి దినము అదే పని చేస్తూ ఉన్నాడు. మరి వాస్తవానికి మనం గమనిస్తే పిల్లరా, వారు తప్పు చేశారంటే చేయలేదు, చేసేరేమో అని తండ్రి ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు తప్పు చేస్తే కూడా సమర్థించే తల్లిదండ్రులు ఉన్న మరి ఆ రోజుల్లో లేక ఈ రోజుల్లో ఈయన ఒకవేళ నా కుమార్తెలు ఏదైనా పొరపాటు చేశారేమో అని వారిని గురించి ఆయన దేవుని దగ్గర దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. అనగా పాప పరిహారార్థ బలి, అనగా పాపాన్ని ఒప్పుకోవటం. ఎవరి తరపున? వాళ్ళ పిల్లల తరపున తండ్రి దేవుని ముందు పాపాన్ని ఒప్పుకోవటం. ఇది ఎంత గొప్ప విషయం కదా. అంటే పిల్లల మీద ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ యోబుని చూస్తూ ఉన్నాం. అలాగూ చేస్తూ ఉన్నాడు, వాక్యాలు కూడా చెప్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో మనం ఈ మాట చూస్తాం. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 27వ వచనంలో మనము ఈ మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ చూస్తే ఏముందంటే, పురుషులారా మీరుని మీ భార్యను ప్రేమించినట్టు వల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని యేసుక్రీస్తు విషయం ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏమంట? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, వాక్యం అనే ఉదక స్నానము చేత శుభ్రపరిచి, అనగా వాక్యాలు బోధిస్తూ ఉన్నాడు యోబు. మనం ఈ వాటిని గమనించాలి. యేసు ప్రభు వారు ఏ విధంగా చేశాడు, ఎందుకంటే దేవుడే ఆయన గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఆయన అటువంటి వాడు భూమి మీద ఎవరు లేరు అనేది దేవుడే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఈ యోబు ఏం చేస్తూ ఉన్నాడు మనం ఇక్కడ గమనించినప్పుడు, వారిని పవిత్రపరుస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా పవిత్రంగా ఎలా పవిత్రం చేయగలడు? వాక్యం వాళ్ళకి బోధిస్తూ ఉంటుండగా వారిని కన్ఫెస్ చేసి, ఒకవేళ మీరు తాగినప్పుడు దేవుణ్ణి ఏమైనా దూషించారేమో, దేవుడు ఎవడో అని అన్నారేమో, ఎందుకంటే వారికి ఉన్న ధనాన్ని బట్టి కానీ లేక ఆ దినాల్లో ఆ యొక్క విందు దినాల్లో వారు తాగినప్పుడో లేకపోతే ఎప్పుడైనా ఆ ఆలోచన కూడా బ్యాడ్గా వచ్చిందేమో అన్న ఒక ఉద్దేశంతో యోబు ఏం చేశాడంటే వారిని పవిత్రపరుస్తూ వస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు కానీ ప్రభు వారికి ఆయన బలి అర్పిస్తూ ఉన్నాడు, అనగా ప్రాయశ్చిత్తం బలి ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేస్తూ ఉండటం ద్వారా ఆయన ప్రభు యొక్క ప్రేమను సంపాదించుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలు కుటుంబం పైకి రాజేసుకున్నాడు. ఆయన ఎందుకు అంటే ఆయన చెడుతనం విసర్జించిన వాడు, కుమారులు కూడా అలాగే విసర్జించాలని, లేక ఆయన బిడ్డలందరూ కూడా అలాగే విసర్జించాలని చెడుతనాన్ని ఆయన కోరుకున్నవాడుగా యోబును మనము ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. ఇలాగూ యోబు చేస్తూ ఉంటే ఇదే బైబిల్లో మరి తల్లిదండ్రులు లేక తల్లి దుర్మార్గముగా పెంచింది ఒక కుమారుణ్ణి, అది కూడా మనం గమనిస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం.
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. 22వ అధ్యాయంలో 2-3 వచనాల్లో మనం గమనిస్తే పిల్లారా, అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఈ మాట చూస్తా ఉన్నాం. వారి తల్లి ఉంది, ఆమె పేరు అహల్య. ఆవిడ ఎటువంటిదట? అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చెను. అంటే ఎలాగూ దుర్మార్గంగా ప్రవర్తించాలో కూడా నేర్పుతా వచ్చింది వారి తల్లి. మరి వీరి తండ్రి అయితే ఏ విధంగా నేర్పుతా ఉన్నాడంటే, నా బిడ్డలు ఎక్కడైనా పొరపాటు చేశారేమో, చేయలేదు పొరపాటు, ఒకవేళ పొరపాటు చేశారేమో అని వారిని గురించిన శ్రద్ధ తీసుకొని దేవుని దగ్గర బలులు అర్పిస్తూ వస్తూ ఉన్నాడు యోబు. వీరిద్దరి మధ్య తేడా చూడండి. ఇద్దరు బిడ్డలే. మరి అతల్యాకు కూడా కుమారుడే, ఆయన రాజుగా ఉన్నాడు. ఆయనకు దుర్మార్గముగా ఎలాగూ చేయాలి, ఎలాగూ ప్రవర్తించాలని నేర్పుతూ ఉంది తల్లి. ఈ రెండు మనం గమనించినప్పుడు పిల్లారా, మంచి తీసుకుందాం, చెడుని వదిలిపెడదాం. దానిలో మంచి ఏంటి? యోబు వలె బిడ్డలను ప్రేమతో పెంచుకోవాలి. నువ్వు ధనవంతుడు కావచ్చు, నువ్వు ఉద్యోగం ఒక చోట, నీ భార్య ఇంకో చోట ఉద్యోగం చేయవచ్చు, మీరిద్దరు వేరు వేరే చోట్ల మీరు ఉండొచ్చు, పరిస్థితులను బట్టి. లేక నువ్వు ఒక రాష్ట్రంలో, భార్య ఒక రాష్ట్రంలో, భర్త ఒక రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా చేసుకున్నందువల్ల మీరు డబ్బులు సంపాదిస్తారేమో, కానీ కుటుంబంలో ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు అవి ఉండవు పిల్లారా, గమనించండి. సో అవి కావాలి అంటే ఒకరు త్యాగం చేయాలి. మీరు పాత దినాల్లో మీరు గమనిస్తే ఓల్డెన్ డేస్లో ఇద్దరు ఉద్యోగాలు ఎవరు చేసేవాళ్ళు కాదు. భార్య ఇంట్లో ఉంటుంది, చక్కగా ఇంట్లో గృహిణిగా ఉంటుంది, చక్కగా పని చేసుకుంటూ ఉంటుంది. భర్త వెళ్ళి ఉద్యోగం చేసుకుని వచ్చేవాడు. ఈ భార్య చక్కగా బిడ్డలను పెంచుకుంటూ, క్రమంలో పెంచుకుంటూ, పద్ధతిగా ఆడపిల్లలు కానీ మగపిల్లలను కానీ పద్ధతిగా పెంచుకుంటూ వస్తుంది. తండ్రి ఎప్పుడో వస్తాడు, వచ్చి వారిద్దరూ ఏదో సంతోషంగా పిల్లలతోటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ దినాల్లో అందరూ కూడా బాగున్నారు. ఈ దినాలు ఏమైపోయినాయి అంటే ఎఫెక్షన్స్ ఏమి లేవు. మనం ఈ మధ్యకాలంలో చూసాం, మీరు కూడా చూసే ఉంటారు. అమెరికాలో వాళ్ళ కూతురు ఉంది, వాళ్ళ తండ్రి ఇక్కడ చనిపోయాడు ఇండియాలో. అయితే ఇప్పుడు ఆమె అక్కడి నుంచి ఏం చెప్తా ఉందంటే, తొందరగా దహనం చేసేయండి, నా తండ్రిని, నాకు ఆకలి అవుతా ఉంది, నేను భోజనం చేయాలా అంటా ఉందట. ఈ మధ్య వీడియో బాగా వైరల్ అయింది అది కూడా. అంటే ఏంటి మాట? ప్రేమలేమి లేవు, కానీ సెంటిమెంట్ ఒకటి ఉంది. ఏ సెంటిమెంట్ అది? తండ్రిని తల్లిని వారిని దహనం చేసిన దాకా, వారిని ఆ అంత్యక్రియలు చేసే వరకు కూడా భోజనం చేయకూడదు, ముట్టకూడదు అనేది ఒక సిద్ధాంతం నడుస్తూ వస్తూ ఉంది. కాబట్టి మీరు తొందరగా మా తండ్రిని తొందరగా మీరు దహనం చేసేయండి, నేను ఆకలి అవుతుంది, నేను ఉండలేకపోతా ఉన్నాను అంటే. అమెరికా టైమింగ్స్ మన టైమింగ్స్ వేరే ఉంటాయి కదా. వారికి రాత్రి అంటే మనకు పగలంటే వారికి రాత్రి, మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే కూడా ఒక్కరోజు కూడా తండ్రి కోసం ఉండలేరా? తండ్రి చనిపోతే చూడటానికి కూడా రావట్లా ఈ మధ్య కొంతమంది. తండ్రి చనిపోయాడు, చూడటానికి రావట్లేదు. తండ్రి అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి, చూడటానికి రావట్లేదు. అటువంటి దౌర్భాగ్యులు ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ ఎక్కడుంది? తల్లిదండ్రులు పెంచుతారు ఒక స్టేజ్ వరకు. కొంతమంది పెద్దవారైన తర్వాత ఆ మూర్ఖ స్వభావంతో మారిపోతూ ఉంటారు. ఇప్పుడు అదిగే తను అమెరికాలో ఉంది, ఇక్కడ తొందరగా కానిచ్చేసేయండి, నాకు ఆకలి అవుతా ఉందంది ఆమె. ఇక్కడున్న వాళ్ళు కొంతమంది తండ్రిని చూడటానికి కూడా రావట్లేదు కొంతమంది. అంటే ప్రేమలు అనేవి మొత్తానికి తగ్గిపోతూ ఉన్న రోజులు వస్తూ ఉన్నాయి పిల్లరా. కాబట్టి గమనించండి, తల్లిదండ్రులు లేని వారు పిల్లలను పెంచేది చాలా క్రమంగా, చాలా పద్ధతిలో పెంచాలి. అలాగూ పెంచినప్పుడే వారు పెద్దవారైనప్పుడు ప్రయోజనకారులుగా అవుతారు. వారి వల్ల ఈ యొక్క దేశానికి మంచిది, ఈ రాష్ట్రానికి మంచిది, మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. ఈ ఆశీర్వాదకరమైన పరిస్థితి యోబు కుటుంబంలో ఉంది పిల్లరా. ఆ తర్వాత ఆ సాతాను ప్రేరేపణ ద్వారా పిల్లలు చనిపోతారు. ఆ తర్వాత డబుల్ అమౌంట్, అనగా ఆయనకున్న ఆస్తులన్నీ పోయినాయి. ఆయనకి ఒక జిలలాంటి ఒక రోగం కూడా వచ్చింది. అవన్నీ వచ్చినా కూడా అవన్నీ తట్టుకొని ఎక్కడ కూడా ఆయన ప్రభువుకి వ్యతిరేకంగా చేసిన వాడు కాదు, ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడినవాడు కాదు. కాబట్టి ఆ శ్రమలు వస్తే కూడా శ్రమల గుండా వెళ్ళిన తర్వాత మరలా 10 మంది కుమారులు ఇంతకు మునుపు కంటే అందమైన పిల్లల్ని ఇచ్చాడు. ఆ తర్వాత రెండింతలు ఆస్తి కూడా యోబుకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆశీర్వాదాలన్నీ ఇవి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావచ్చు. ఇవి మాత్రమే కాదు,
పరలోకంలో ఆశీర్వాదం కూడా వస్తుంది. మనము దేవుని పద్ధతిలో కనుక పిల్లల్ని పెంచితే వారు సరైన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తును వారు నమ్ముకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్నడం ద్వారా వారు బాప్తిసం తీసుకుంటారు. తదుపరి పరలోక రాజ్య భాగ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు. ప్రియారా, అంటే ఫస్ట్ నుంచి కూడా మనము పెంచే స్థితి ఎలాగైతే ఉంటుందో, మన బిడ్డలను చక్కగా పెంచుతూ ఉంటే వారు పెద్దవారు అయినప్పుడు ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు ఈ లోకంలో. అలాగే పరలోకంలో వారు ప్రభుతో సదాకాలం ఉంటారు. దేవుని నమ్ముకున్న బిడ్డలు అయితే. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే యేసు ప్రభువుని నమ్ముకోండి, ధన్యులు కండి. యోబు విషయంలో ఆ విధంగా ఆయన ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎలాంటి కల్మషం లేనివాడు, ఎలాంటి మచ్చ లేనివాడు. ప్రభువే ఆయన అన్నాడు, ఈ లోకంలో ఆయన వంటి వారు ఎవరు లేరు అనేది. కనుక ప్రియులారా, ఈ మాటలతోటి మనము తృప్తి పడదాం. యోబు వలె మన బిడ్డలను మనం పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వారు ప్రయోజకులు కావడానికి, ఈ లోకానికి వారు ఎంతో ఉపయోగపడేవారుగా ఉంటారు. ఈ దేశానికి, అలాగే తల్లిదండ్రులైన మీకు, మనందరికి కూడా వారు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటారు. అప్పుడు దేవుడు మన కుటుంబాలపై ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంతవరకు మీరు కాపాడి కృప చూపించారు, మీకు స్తోత్రాలు నాయన. ఈ వాక్యం వినటానికి నాయన నీ బిడ్డలను ఇప్పటివరకు మీరు ప్రేరేపించినందుకై మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించే కృపను గ్రహించండి. యోబు వలె బిడ్డలను సక్రమంగా పెంచడానికి కావాల్సిన మీ కృపను గ్రహించమని, మీరు మహిమ, ఘనత, ప్రభావము కలిగించుకొనమని ఆయన వారి వారి కుటుంబాలకు ఆశీర్వాదాలు రాచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.